ఇక 2 రోజుల నుంచి ఆ నలుగురు అని ప్రచారం జరుగుతోందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆ నలుగురితో సంబంధం లేదని, ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం చేశారు. ఆ నలుగురి వ్యాపారం నుంచి బయటకు వచ్చానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ముందు థియేటర్లు మూస్తామని అనటం సరికాదని, ఈ సాహసం చేయడం మంచిది కాదన్నారు ఆయన. ఆ నలుగురు వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకు బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లన్నీ. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా, నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, AAA, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి. వాటిగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. మనం చూస్తున్నాం అంటే ఎప్పుడైతే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసిందో దాని వల్లనే కేవలం పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికి మాత్రమే ఎగ్జిబిటర్స్, థియేటర్స్ మూస్తున్నారంటూ కూడా జనసేన నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా అల్లు అరవింద్ స్పందించారు. ఆ నలుగురిలో నేను లేను అంటూ ఆయన స్పందించారు. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? దుర్గా, గత వారం రోజుల నుంచి ఎగ్జిబిటర్స్ రెంటల్ ఆర్ పర్సంటేజ్ విధానం కావాలి అంటూ ఒక గొడవ చేస్తూ వస్తున్నారన్న విషయం అయితే దీనిపైన టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో గత ఆదివారం అంటే అంటే 2 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేము జూన్ 1న థియేటర్స్ బంద్ చేస్తామనేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత తెలిసి వచ్చింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఇమేజ్ దాన్ని బేస్ చేసుకునేసి దాన్ని కొందరిని బ్లాక్ మెయిలింగ్ చేయడానికనేసి థియేటర్స్ బంద్ చేస్తున్నారు. ఎవరైతే థియేటర్స్ లీజుకి తీసుకున్నారో ఆ నలుగురు పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే థియేటర్స్ అంటే ఎగ్జిబిటర్స్ని ఉసిగొల్పి థియేటర్స్ని బంద్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీనిపైన తెలుగు సినిమా అభిమానులు, జనసేన అభిమానులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవరైతే ఆ థియేటర్స్ లీజుకి తీసుకున్నారో ఆ నలుగురి పెద్దలు అంటే అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆ పేర్లు వినిపించింది అయితే సునీల్ నారంగు, ఇట్లా ఈ నలుగురు పేర్లు వినిపించింది. ఈ నలుగురు పేరు వీళ్ళ మీద అంటే తమ ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చుతూ వచ్చారనమాట. కొందరు ఇప్పుడు నట్టి కుమార్ లాంటి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయితే బాహాటంగానే వీళ్ళు నలుగురు కావాలని పవన్ కళ్యాణ్ని, హరిహర వీరమల్లుని టార్గెట్ చేసుకునేసి కావాలనేసి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే థియేటర్స్ ఎందుకు బంద్ చేయాలి, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి బాహాటమైన విమర్శలు గట్టిగా చేశారు. దీనిపైన ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వెంటనే ప్రెస్ మీట్ కండక్ట్ చేసేసి అట్లాంటి మీకు అంటే ఎగ్జిబిటర్స్ థియేటర్స్ బంద్ చేసుకుంటారనే నిర్ణయం ఏమీ లేదు, ఒక అనుకుంటూ ఉన్నారే కానీ దానిపైన ఖచ్చితమైన ఇది ఏం లేదు, అలాంటివి ఏం బంద్ చేయడం లేదు, వాళ్ళంతా వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆ సమావేశంలోనే సునీల్ నారంగ్ ఉన్నారు కానీ ఆయన ఆ నలుగురికి సంబంధించినటువంటి ఒక పేరు అయినటువంటి సునీల్ నారంగ్ ఆ లిస్ట్ సమావేశంలో ఉన్నారు కానీ ఆయన అయితే ఏమి స్పందించలేదు. తాజాగా అల్లు అరవింద్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి తన అభిప్రాయాన్ని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. అంటే సినీ సర్కిల్స్లో ఈ 2 రోజులుగా ఏదైతే వార్తలు వినిపిస్తుందో ఆ నలుగురు చేతుల్లో అంటే ఆ నలుగురు కారణంగానే హరిహర వీరమల్లుని టార్గెట్ చేసుకున్నారు, దానివల్లనే థియేటర్స్ బంద్ చేస్తామనేసి ఎగ్జిబిటర్ ప్రకటించారు అంటూ
వార్తలు వస్తున్నాయి. నిజానికి నేను ఆ నలుగురిలో లేను, నా చేతులు అసలు థియేటర్సే లేవు. తెలంగాణలో ఒకే ఒక థియేటర్ని, అది కూడా AAA, అదే అల్లు అర్జున్ AAA అమీర్పేటలో ఉండే AAA మాత్రమే, దానికి నేను ఓనర్ని. మిగిలిన థియేటర్స్ అది ఏవైతే 15 థియేటర్లు అన్నీ నాకు ఏపీలోనే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన లీజులు కూడా ఎప్పుడైతే ముగుస్తాయో వాటిని ఎక్స్టెండ్ చేయొద్దు అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పాను. నాకు అసలు వాటితో అంటే ఏదైతే థియేటర్స్ లీజు గురించి ఇప్పుడైతే ఏదైతే గొడవ రన్ అవుతుందో దానికి నాకు సంబంధం లేదని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద, దీని మీద ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పేషీ నుంచి నాకు చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక పైన ఎవరో వ్యక్తిగతంగా నన్ను కలవద్దు, సినీ ఇండస్ట్రీ పరంగా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు సంఘ ప్రతినిధులుగా రండే తప్ప నన్ను వ్యక్తిగతంగా కలవద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం సర్దుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వెంటనే అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి, అంటే ఏర్పాటు చేసి దాంట్లో తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇదే ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ని డిప్యూటీ సీఎం ఇలా పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అయ్యారు కదా, దీనిపైన మీరేమంటారంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. నేను కూడా అంటే ఉన్నట్టుండి అంటే ఎగ్జిబిటర్స్ ఇలా బందీ చేస్తామని చెప్పడం అనేది ముమ్మాటికి తప్పే అన్నట్లు చెప్పుకొచ్చారు. నేను కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని చెప్పారు. ఆయన సింపుల్గా చెప్పింది ఏమంటే, ఆ నలుగురిలో లేను కాబట్టి ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నానంటే చెప్పుకొని వచ్చేసారనమాట. ఇంకా మిగిలిన ఇంక సురేష్ బాబు కానీ, సునీల్ నారంగు, దిల్ రాజు, వీళ్ళెవరు ఈ వ్యాఖ్యల పైన ఇప్పటివరకు స్పందించలేదు. మరో కోణంలో చూసామంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల పైన ఆయన పేషీ నుంచి అధికారికంగా ఒక లేఖ వచ్చింది. గత ప్రభుత్వం సినిమా పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీలను చాలా చిన్న చూపు చూసింది, కానీ మేము అలా ఏం చేయలేదు, కావాల్సిన సినిమాలకి రేట్లు పెంచుకుంటామంటే మేము రేట్లు పెంచుకునేదానికి పర్మిషన్లు ఇచ్చాము. అలాగే ఏదైనా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వాటికి సంబంధించిన వేడుకలు చేసుకోవాలన్నా కూడా చెప్పామని చెప్పారు. దానిపైన అల్లు అరవింద్ కూడా ఇప్పుడు రీసెంట్గా చెప్పేసి, నేను అంటే ఆ నలుగురిలో లేను, నాకేం సంబంధం లేదు అని చెప్పుకునే వివరణ ఇచ్చారు. మరి దీనిపైన సునీల్ నారాయణ కానీ, దిల్ రాజు కానీ, మిగతా ఇంకొక ఎవరైతే లీజుదారులు ఉన్నారో వాళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి. మరి ఫిలిం ఛాంబర్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. 30వ తారీఖు కమిటీ వేస్తుందనేది, దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ మోహన్.